ఏం పేరే? నా పేరు లాల్ సింగ్. లాల్ సింగ్. ఏ ఊరు? కేశవాపురం. జింకురాంతండ. జింకు రామ్తండ. ఏం పని చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం పని చేస్తావు. ఎన్ని ఏళ్ళ కానీ వ్యవసాయం చేస్తావు? మనం పుట్టిన కాడి చేసామే వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నదే? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఎంతమంది పిల్లలు? ఒక 3 బిడ్డలు, ఒక కొడుకు. ఒక 3 బిడ్డలు, ఒక కొడుకు. వ్యవసాయం చేస్తావు. వ్యవసాయం చేస్తా. మరి మొన్నటి దాకా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఏమైనా ఆలోచిస్తానవా? ఎటేద్దాం అనుకుంటావు? ఆలోచించడం లేదు కానీ ఆలోచించి దయన్న దగ్గరనే ఉన్న 40 ఏళ్ళ సీనియర్ నాది. ఇప్పుడు ఇంతవరకు పింఛని 60 దాటిన. ఎవరు? దయాకర్ రావు. పింఛని ఇప్పియలేదు. చేద్దామంటేనే నాకు ఇక చేయి వస్తలేదు. వస్తలేదు. మరి ఎటెత్తావు? మరి కాంగ్రెస్ చేద్దామని అనిపిస్తా. మరి ఇప్పిస్తారా? మరి కాంగ్రెస్ లేకపోతే అంటే ఇప్పుడు కూడా ఇప్పిస్తాడా? ఇప్పిస్తారా లేదా? మరి పలుకుబడి లేదు. పలుకుబడి లేదు. లేదు. ఉన్నప్పుడే ఎంపీగా గెలిపిస్తే మరి ఇస్తారా? అడుగు. అడుగుతా. సార్ అడగాలి. మరి ఎటేద్దాం అనుకుంటాను? టీఆర్ఎస్ వేద్దాం అనుకుంటాను. నువ్వు కారుకి వేద్దాం అనుకుంటా? కారుకి వేద్దాం అనుకుంటా. ఇక ఏం చేయాలి మరి? మొదటి నుంచి ఎడతాను. ఇప్పుడు కూడా ఎడవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా మాత్రం కారును వదిలేదంటావు. కారునే వదిలే కానీ ఇప్పుడు కాదు. మొదటి 40 ఏళ్ళ 60 ఏళ్ళ 50 ఏళ్ళ సీనియర్ నేను. ఎన్టీ రామారావు పాత్ర కాడ ఉన్నా. దయాకర్రావు తోటి. దయాకర్రావు రాకముందు నుంచి వచ్చినాక సుఖం లేదు. చంద్రబాబు నుంచి, ఎన్టీ రామారావు నుంచి ఉన్నారు. ఎన్టీ రామారావు నుంచి సాను పట్టుకునే ఉన్నా కానీ ఎక్కడేం లేదు. మళ్ళీ గిట్టే ట్యాంక్ నీళ్ళ ట్యాంక్, వాటర్ ట్యాంక్ కట్టి ఎంతకంటే కూర్చొని ఉన్నాయి. ఏం చేయాలి? 5 బిల్ల సాయం చేయలేదు. కోసం అందరు పింఛన్ అంటే నీకు ఎందుకు అంటాడు ఆ సారు. ఇట్లా ఇప్పుడు వస్తే కూడా మొక్క మడుకుని అంట ఆయన. ఏం చేయాలి ఇక? పోద్దు అడిగి ముచ్చాడా? పోతుంది. తప్పకుండా పోతుంది. తప్పకుండా సార్ దగ్గర పోతుంది. సరే పోతామే కాదు. లాల్ లేకుండా ఇదిలేదండా తప్పకుండా అడిగిండు. సార్ నువ్వేం పని చేయలేదు అన్నాడు. నేను చెప్తా. సార్ కూడా ఆడతాను. ఓకే. దయాకర్రావు సార్. ఓకే.